విషయం కోసం పెట్టేస్తున్నాం. సార్కు నాకు మధ్యలో జరిగిన ఒక సంఘటనను నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆ సంఘటన వల్ల నా జీవితం ఎలా మారింది అనే దానికి, అంటే నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాకు సార్తో పరిచయం. సార్ మా తెలుగు టీచరు. ఎవరో తప్పుడు మాట్లాడితే క్షమించాలి, మాట్లాడడం కొంచెం నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు ఉండదు. అయితే సార్తో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఎంసెట్ కోచింగ్ పోవడం జరిగింది హైదరాబాద్. కోచింగ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో మేము ఫిజికల్ మామూలుగా సెకండ్ క్లాస్లో గొడవపెట్టి మార్క్స్తో పాస్ అయ్యాము. అయితే చదవాలంటే అంటే సారు ఇంటర్మీడియట్ క్లాస్లో చెప్పిన ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఏదైనా చేయగలమనే ఒక నమ్మకాన్ని మాలో క్రియేట్ చేశారు. మా బ్యాచ్ వాళ్ళంతా కలిసి మేము కోచింగ్ వెళ్ళాము. కానీ అక్కడంతా వెళ్ళేసరికి 90% పైన ఉన్న వాళ్ళే ఉన్నారు మా క్లాస్లో. నేను ఒక్కనే 50% మార్క్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకేం అంతా వాళ్ళంతా అడ్వాన్స్ చెప్తున్నారు, మన బేసిక్స్ కూడా చదవలేదు కాబట్టి నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక 2 months తర్వాత నేను సార్కి ఒక ఉత్తరం రాశాను. ఆ లెటర్ సార్ 3 months దాకా నాకు రిప్లై రాలేదు. అయితే ఆ లెటర్లో అంటే నేను ఉండాలా వద్దా నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే మా నాన్న చిన్న వ్యవసాయదారుడు. ఒక 20,000 అప్పు తీసుకుపోయి లాంగ్ టర్మ్ ట్యూషన్ కోసం కట్టాను. అంటే 1 yearకి ఒకసారి వాళ్ళకి 5,000 డిస్కౌంట్ ఇస్తే మొత్తం ఒకసారి కట్టేసాము. ఆ పరిస్థితుల్లో ఏం అర్థం కాని పరిస్థితి. మా నాన్న అడిగితేనేమో ఏం పర్వాలేదు వచ్చారా మనకు వ్యవసాయం ఉంది కదా అన్నారు. 3 monthsలో సార్ రిప్లై కోసం నేను ఎట్లా పెట్టుకుంటే నాకు ఎప్పుడు వస్తుంది అంటే ఈవెన్ నైట్ కూడా పోస్ట్పోన్ వస్తే బాగుండు అన్నట్టు. పోస్ట్పోన్ నైట్ వచ్చి లెటర్ బాగుందని. కానీ తర్వాత సార్ 3 months తర్వాత రిప్లై ఇచ్చారు. ఆ లెటర్ రాయడానికి సార్ ఒక ఆర్థరైటిస్ సమస్య వచ్చింది, అందుకే నేను రాయలేకపోయాను బిడ్డ, రాస్తున్నాను చెప్పి రాశారు. నేను అడిగిన నాకు సార్ ఒకటే మాట సమాధానం చెప్పారు. వీళ్ళంతా నాకు తెలిసి కవి, గురువు, టీచరు, కవులు అనేది ఒక జంటవాక్యం లాగా ఉంటుంది. మీరందరూ చాలా మంది 90% టీచర్స్ ఉండొచ్చు, కానీ ఒక టీచర్ గురువు అవ్వడానికి కొంచెం తేడా ఉందండి. గురువు అని ఎప్పుడు అంటామంటే నాకు ఒకటే మాట, అంటే నీకు మీ ఇల్లు సిరిసిల్లాకు దారి నువ్వు మొన్నటిదాకా పాస్ అయినా గుర్తుంది కదా, అవన్నీ గుర్తున్నప్పుడు ఇవలా గుర్తుండవు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో, నీలో నువ్వే ప్రశ్న వేసుకో. ఈ ప్రశ్నించే తత్వాన్ని అనేది నాకు ఆ రోజు అలవాటు చేశారు సార్. ఆ తర్వాత అప్పటికి సార్ రాసేటప్పటికి November December వచ్చింది. నేను జూలైలో రాస్తే November December అంటే ఇంకా 3-4 months. ఆ 3-4 monthsలో మా కోచింగ్ సెంటర్లో 600 మంది చదివితే అందులో 2 సీట్లు వచ్చినాయి. 5లో నేను ఒకరిని. అది ఒక గురువు ఏం చేయగలరు అంటే ఇది చెప్పడం వరకే కాకుండా విద్యార్థిలో ప్రశ్నించే తత్వాన్ని నేర్పించగల వాళ్ళనే గురువు అంటారని నా ఉద్దేశము. ఆ విధంగా సార్ నాకు సార్ గారిని కలిసి ఉండకపోతే మేబీ నేను డాక్టర్ అయ్యి ఉండేమని కాదు. ఇవాళ నా ఊర్లో నా జనాల మధ్యలో 20 సంవత్సరాలుగా నేను నా హాస్పిటల్లో ఇలా సార్ చెప్పారు. సార్ లాంటి వాళ్ళందరూ చాలా మంది కోవిడ్లో ఆ సేవ చేసుకునే అదృష్టం కలిగిందంటే అది సార్ నాకు పెట్టిన విషయంగా నేను భావిస్తున్నాను. వీళ్ళు ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ విధంగా అంటే కవిత్వం గురించి నాకు ఇంకా తెలియదు, కానీ కవిత్వం తెలియాలంటే చెప్పాలంటే దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం పాండిత్యం ఉండాలి. కానీ ఆస్వాదించాలంటే మనసుంటే చాలు. ఇప్పుడు ప్రెసిడెంట్ అశోక్ గారు ఎన్నో వాక్యాలు చెప్పారు, కానీ మనందరికీ ఏం అవగాహన లేకపోయినా, నాలాంటి వారికి ఏం అవగాహన లేకపోయినా కానీ మెండుగా అర్థమైంది. ఎందుకు మనసు అనేది విషయ అనుభవించడానికి ఒక భోజనం మంచిగా చెప్పడానికి రుచి తెలిస్తే చాలు, కానీ వంట తెలియాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఆ విధంగా నేను కవులందరికీ కూడా ఒకటే వినిపిస్తున్నాను. చాలా మంది అంటే తప్పుగా అనుకోవద్దు. కవిత్వం రాయాలంటే ఒక 2 విషయాలు ప్రధానమని నేను నమ్ముతాను. ఒకటి, ఈ విషయంలో నేను ఒక మహాభారత సంఘటన చెప్పదలుచుకున్నాను. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు యుద్ధంలో నిలబడిన తర్వాత అర్జునుడు యుద్ధం చేయనని అంటాడు. కానీ ఎన్నో సతి మార్గాల తర్వాత చాలా మంది కృష్ణుడు యుద్ధ పిపాసి అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ ఒకటే, వాళ్ళు యుద్ధం చేస్తే 65-70 సంవత్సరాల వయసులో. ఎందుకంటే ఉప పాండవులు ఉన్నారు, పరీక్షిత్ మహారాజు కడుపులో ఉన్నాడు, అభిమన్యుడు ఉన్నాడు. అంటే వాళ్ళ ఏజ్ ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళు చేయగలిగిన మార్గాలను చేసిన తర్వాతనే యుద్ధం వైపు అయ్యారు. ఆ విధంగా ఒక్కసారి పర్పస్ అనేది డిసైడ్ చేసుకున్నాక ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం రాయాలనుకుంటున్నారో, మీ రచన ఏమన్నా ఉపయోగపడుతుందో సమాజానికి అనుకున్న తర్వాత మళ్ళీ ఎందుకని ఆలోచన లేకుండా యుద్ధం కోసమే యుద్ధం చేయమంటాడు. అంటే కవిత్వం కోసమే కవిత్వం రాయండి. ఇది నా అభిప్రాయం, తప్పుగా భావించద్దు. రాని మా మిస్టర్ ఇక్కడ వచ్చింది సార్ వాళ్ళకు చాలా సార్లు కలిసి ఏమన్నా సన్మానం చేయాలనుకున్నా మాకు వేదిక దొరకలేదు. నాకు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పని వదిలిపెట్టి రాబోదు కాదు, అదొక అలవాటు. కానీ ఇవాళ సార్ నాకు ఇన్విటేషన్తో నాకు అవకాశం వచ్చింది.
దానికి ఈ సభను ఏర్పరిచిన వాళ్ళకి అనాథ దేవతలకు మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా విలువైన మాటలు మాట్లాడారు డాక్టర్ తిరుపతి గారు. బెస్ట్ టీచర్ ఇన్స్పైర్స్ అనేటువంటి మాట మనకు తెలిసింది. అట్లాగా నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి మాస్టర్ సార్ అనేక విషయాలు తెలియజేశారు. కవుల కవిత్వం ఎట్లా ఉండాలని సూచన కూడా చేస్తున్నారు. ధన్యవాదాలు.